వికాస తరంగని ఆధ్వర్యంలో గీతా జయంతి పర్వదినాన్ని విశాఖలో శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామి పర్యవేక్షణలో నిర్వహించేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. సీతమ్మధార పాత ఈనాడు కార్యాలయ ప్రాంగణంలో నిర్వాహక కమిటీ సమావేశమై ఏర్పాట్లపై సమాలోచన చేసింది. ఉత్సవాలు డిసెంబర్ 7వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని, ప్రతిరోజు స్వామివారి భగవద్గీతపై ప్రవచనాలు చేస్తారని వికాస్ తరంగిణి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు ఎంఎస్ఎస్ఆర్ వర్మ తెలిపారు. ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీ 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 చినజీయర్ స్వామివారి మంగళాశాసనంతో వారి యొక్క ప్రత్యక్ష పర్యవేక్షణలో రాబోయే డిసెంబర్ 7వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు గీతామృత ప్రవచన కార్యక్రమాలని గీతా జయంతి సందర్భంగా స్వామివారు మన విశాఖపుర ప్రజలందరికీ అందించడం మనం చేసుకున్నటువంటి భాగ్యం. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని 11వ తారీఖున ముఖ్యంగా స్వామివారితో కలిసి శ్రీమద్ భగవద్గీత పారాయణాన్ని ఒక ఆచార్యులతో కలిసి చేసుకుంటే భగవద్గీతను అందించినటువంటి లోకాచార్యుడు ఆనందపడతాడు, శ్రీకృష్ణ భగవానుడు ఆనందపడతాడు. సో ఈ సందర్భంగా అందరూ కూడా రోజు సాయంత్రం ఉదయం 7 గంటల నుంచి 8:30 గంటల వరకు భగవద్గీతపై స్వామివారి యొక్క ఉపన్యాసం, తర్వాత తీర్థగోష్ఠి, అలానే 8వ తారీఖు తీర్థగోష్ఠి అనంతరం శ్రీరామ పాదుక ఆరాధన అనే కార్యక్రమం కూడా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో కూడా భక్తులందరూ పాల్గొని ఆ రామచంద్రుడి యొక్క కృపా కటాక్షలు పొందాలని కోరుకుంటున్నాం. అలానే మనకి 10వ తారీఖుని స్వామివారి యొక్క మంత్రోపదేశ కార్యక్రమాలు కూడా ఉన్నాయి. శ్రద్ధగల భక్తులందరూ కూడా ఆ మంత్రోపదేశాన్ని స్వామివారి ద్వారా పొందవచ్చును. మరి 11వ తారీఖుని భగవద్గీత కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది. దాని ఏర్పాట్ల కోసమై ఈరోజు ముఖ్యంగా మన వికాస్ తరంగిణి విశాఖ జిల్లాలోని ఉన్నటువంటి కార్యకర్తలందరి సమావేశం ఇక్కడ ఏర్పాటు చేసుకుని ఈ విభాగాల వారీగా వారి యొక్క సేవలను ఇక్కడ ఎవరెవరు ఎంతమంది ఇవ్వాలన్నది ఒక నిర్ణయం చేసుకోవడం జరిగింది. దాదాపుగా 250 మంది కార్యకర్తలు ఈ కార్యక్రమంలో సేవలు అందించడం కోసం జిల్లాలో ఉన్నటువంటి వికాస్ తరంగిణి సభ్యులందరూ పాల్గొంటున్నారు. దయచేసి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మీ అవకాశాన్ని బట్టి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొవలసిందిగా ఈ మీ మీడియా ద్వారా అందరికీ తెలియజేయడం జరుగుతుంది. సుమారు ప్రతిరోజు కూడా ఉదయాన్నే ఒక 2000 మంది భక్తులు, సాయంత్రం ఒక 2000 మంది భక్తులు వస్తారని మా ఎస్టిమేషను. అట్లనే భగవద్గీత 11వ తారీఖు కార్యక్రమం వరకు ఒక 5000 మంది భక్తుల వరకు పాల్గొంటారని మా యొక్క అంచనా. యువతరానికి ఏమైనా ప్రాధాన్యత ఉందా? ముఖ్యంగా మనకి యువతకి కూడా మన సంస్కృతి సాంప్రదాయాలను అలవాటు చేయడం కోసం మనం ఆల్రెడీ ఒక 18 స్కూల్స్ అండ్ కాలేజెస్ని ఐడెంటిఫై చేసాం. ఆ కాలేజీ నుంచి ఒక్కొక్క కాలేజీకి ఒక స్కూల్కి అధ్యాయం భగవద్గీతలోని వాళ్ళకి కేటాయించి వాళ్ళు ఇప్పటి నుంచి వాళ్ళు ప్రాక్టీస్ కూడా చేస్తున్నారు. ఒక్కొక్క స్కూల్ నుంచి 108 మంది విద్యార్థులు పాల్గొని ఆ రోజు స్వామివారితో కలిసి శ్రీమద్ భగవద్గీత పారాయణాన్ని ఇక్కడ పారాయణంలో వాళ్ళు కూడా పాల్గొంటున్నారు.